అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంగళగిరికి చెందిన న్యాయవాది మా కజిన్ మునగపాటి ప్రసాద్ గారు 2వ తారీఖు రాత్రి యాక్సిడెంట్ అయ్యి 2 వీలర్ యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అవటం వల్ల అతని కుటుంబ సభ్యులు మరి మా అందరి యొక్క నిర్ణయంతో అవయవదానం చేయడం జరిగింది. సో మునగపాటి భార్య సంధ్యారాణి గారి కోరిక మేరకు అవయవదానం చేయడం జరిగింది. అవయవదానం వల్ల అతని వల్ల మరి ఇంకొక 5-6 బ్రతుకునివ్వచ్చు అనే మంచి ఉద్దేశంతో తన భార్య ముందుకు వచ్చి అవయవదానం చేయడానికి సహకరించింది. సంధ్య గారికి 2 పిల్లలు, ప్రసాద్ గారికి 2 పిల్లలు. పాప 7th క్లాస్ చదువుతుంది, బాబు 4th క్లాస్ చదువుతున్నాడు. చదువుకునే పిల్లలే. మరి వాళ్ళ కుటుంబానికి ఇది చాలా తీరని నష్టం. అయినా కానీ ఈ దుఃఖంలో నుంచి ఆమె బయటకు వచ్చి నలుగురు 5 బతుకునే వాళ్ళనే మంచి ఉద్దేశంతో వాళ్ళ భార్య మరియు కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయం అవయవదానం జరుగుతుంది. సోదరుడు మునగపాటి ప్రసాద్ మొన్న 2వ తారీఖు యాక్సిడెంట్ జరగడం, రోడ్డు ప్రమాదం గురయ్యడం జరిగింది. ఆయన కారణాలలో బ్రెయిన్ డెత్ జరగడం జరిగింది. దానికి బ్రెయిన్ డెత్ జరిగింది. అన్ని విధాల ఆయన ఆర్గాన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఓన్లీ బ్రెయిన్ డెత్ అవటం వల్ల నలుగురికి బతుకుతాడనే ఆలోచనతో ఆర్గాన్స్ డొనేషన్ చేయడం జరిగింది. ఆయన ఇంకో రూపంలో మళ్ళీ జీవించుంటాడనే ఉద్దేశంతో ఆయన సోదరుడు మేము అందరం కుటుంబ సభ్యులం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆర్గాన్ డొనేషన్కి ఇవ్వటం జరిగింది. మంగళగిరి పట్టణ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి చెప్తున్నారు. మంగళగిరి ఇప్పుడు న్యాయవాది, వ్యాపారవేత్త. అది అందరికి 10 మంది ఉపయోగపడాలన్న ఆలోచనతో, 10 మంది ఆయన ద్వారా ఇంకా జీవం పోసుకున్నారన్న ఆలోచనతో, ఆయన ఇంకా తరతరాలుగా జీవించుంటాడని, కొన్ని సంవత్సరాల పాటు జీవించాడన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకొని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఆర్గాన్ డొనేషన్ చేయడం జరిగింది. మీకు మొత్తం పేషెంట్ గురించి, పేషెంట్ యొక్క సమస్య, జరుగుతున్న ప్రొసీజర్ గురించి చాలా డీటెయిల్డ్గా వివరించారు. అంటే మీ ద్వారా ఇది పేషెంట్ తరపున వాళ్ళకి, పేషెంట్ యొక్క బంధువులకి, అదేవిధంగా ఈ యొక్క హాస్పిటల్ ఉపయోగించుకునే ప్రజలకి ఒక విన్నపం ఏంటంటే, మీరైతే మెసేజ్ని చాలా సులభతరంగా, ఈజీగా, వాళ్ళకి అర్థమయ్యే భాషలో మీరు మీ మీడియా ద్వారా ఈ యొక్క విషయాన్ని తెలియపరిచినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ కెడావర్ ట్రాన్స్ప్లాంటు, డోనారు, రెసిపియంటు ఇవన్నీ సామాన్య మానవులకి ఎంతవరకు అర్థమవుతుందో లేదో నాకైతే అవగాహన లేదు. కానీ మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మామూలుగా రిపేర్స్ ఏమైనా ఉంటే వెహికల్స్కి కానీ, కార్లకు కానీ, మిషనరీకి కానీ, వాటికి స్పేర్ పార్ట్స్ అనేవి ఒక సపరేట్ గంటలకి మంగళగిరి పరిసర ప్రాంతాల్లో అక్షయ పాత్ర దగ్గర ఎం ప్రసాద్ గారిని ఒక అడ్వకేట్ గారు, సీనియర్ అడ్వకేట్ గారు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగింది. వారిని అత్యవసర విభాగానికి మా ఎన్ఆర్ఐ జనరల్ హాస్పిటల్కి సుమారు 8 నుంచి 8:30 మధ్య తీసుకొని వచ్చారు. మా దగ్గర తీసుకొచ్చేటప్పటికే వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, అంటే ఎగశ్వాస తీసుకుంటా స్పృహలో లేకుండా తీసుకొస్తే మా ఎమర్జెన్సీ వైద్య విభాగం వాళ్ళు నిమిషాల్లో చేయవలసిన వైద్యాన్ని అంతా అందించి న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేస్తే న్యూరోసర్జరీ డాక్టర్ అమిత్ కుమార్ గారి పర్యవేక్షణలో వాళ్ళతో పాటు 3 టీమ్ ఆఫ్ డాక్టర్స్, డాక్టర్ కిరణ్ చంద్, డాక్టర్ శ్రీరామ్ మరియు క్రిటికల్ కేర్ విభాగంతో డిస్కస్ చేసి డాక్టర్ ఆరిఫ్ గారు, డాక్టర్ భరత్ గారు, డాక్టర్ వేణుగోపాల్ గారు, తర్వాత వీరబాబు గారు, ఒక 10 మంది డాక్టర్స్ తర్వాత ఇదంతా బతికించడానికి ఇమీడియట్గా ప్రయత్నం చేశారు. ఎంత చేయగలమో అంత ప్రయత్నం. దురదృష్టవశాత్తు దాన్ని ఇంగ్లీష్ పరిభాషలో సివియర్ ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటారు. ఆ ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజరీలో 100లో 10% మంది మాత్రమే బతికే ఛాన్స్ ఉంటుంది. ఆ ప్రయత్నం ఎన్ఆర్ఐ జనరల్ హాస్పిటల్ వాళ్ళు మొత్తం ప్రయత్నం చేసిన ఒక 48 గంటల తర్వాత నిన్న, అంటే 4వ తారీఖు సాయంత్రం 6 గంటలకు సుమారు
ఇంకా బ్రెయిన్ స్టెమ్ అంటే ఇక మెదడు పని చెయ్యదు అని న్యూరోసర్జరీ, న్యూరాలజీ, క్రిటికల్ కేర్ విభాగాధిపతులు వాళ్ళ డాక్టర్స్ అందరూ ఒక ప్యానల్గా ఉండి జనరల్ మెడిసిన్ డాక్టర్స్ అందరూ నిర్ధారణకు వచ్చి సూపరింటెండెంట్ ఆఫీస్లో నాకు, మా డిప్యూటీ సూపరింటెండెంట్ గారికి, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఎంవి రావు గారికి, వారి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ వెంకటేశ్వరరావు గారికి తెలియపరిచారు. తర్వాత మరి హాస్పిటల్లో ఇట్లాంటి బాధాకరమైన విషయం జరిగినప్పుడు హాస్పిటల్లో డిస్ప్లేస్ ఉంటాయి. ఎవరైనా బతకటానికి అవకాశాలు లేకపోతే వారి కుటుంబ సభ్యులు వారంతటికి వారుగా వచ్చి అవయదానం చేయొచ్చు అని మేము ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అని ఒకటి ఉంది మన దేశంలో. దాని ప్రకారం అన్ని చోట్ల డిస్ప్లే చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. దీని ప్రకారం ఆ బోర్డు అవన్నీ చూసిన తర్వాత డాక్టర్ మస్తాన్ గారిని, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ డైరెక్టర్ గారిని వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా మంచి సదుద్దేశంతో వచ్చారు కాబట్టి మనం ఎంత చేయగలిగితే వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందని మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఎంవి రావు గారితో మాట్లాడితే ఆయన కావాల్సినవన్నీ చేయమని అన్నారు. సో ఇక్కడ టీమ్ ఆఫ్ డాక్టర్స్ 48 గంటలు నిరంతరం పర్యవేక్షణలో పేషెంట్ని అంటే నరాల పరంగా అంటే బ్రెయిన్ పరంగా లేకపోయినా ఆయన అవయవాలు వేరే వాళ్ళకి ఇవ్వటానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ముందుకొచ్చారు కాబట్టి ప్రతి నిమిషము ప్రతి సెకండు కాపాడి ఇవాళ సాయంత్రం 2:46 మొట్టమొదటి హార్ట్ని ఆపేసి అంటే దానికి కావాల్సిన అంటే ప్రొసీజర్ అంతా చేసి ఫస్ట్ హార్టు, తర్వాత లంగు, లివరు, కిడ్నీసు, 2 కిడ్నీసు, ఒకటి మా హాస్పిటల్లో ఉన్న ఇంకొక అవసరమైన పేషెంట్కి వాడుతున్నాం. ఇంకా ఈ ఇంకో కిడ్నీ ఏమో ఆయుష్ హాస్పిటల్కి ఇచ్చారు. హార్ట్ ఏమో పద్మావతి హాస్పిటల్ తిరుపతి, లంగ్ ఏమో కిమ్స్ హైదరాబాదు, లివర్ ఏమో మణిపాల్ హాస్పిటల్కి ఇచ్చారు. ఇదంతా జీవన్ దాన్ అనే ఒక కమిటీ ఉంటుంది స్టేట్లో. ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది. ఈ సందర్భంలో అంటే బాధాకరమైన సందర్భమైన ఒక పేషెంట్ తరఫున వారంతటికి వారు ముందుకొచ్చి అవయవాలు దానం చేయటం మూలాన ఇంకొక 6 నుంచి 7 మంది బతికే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సహృదయంతో మా డాక్టర్లు కూడా 24 గంటల నుంచి 48 గంటలు నిద్ర లేకుండా ఈ పేషెంట్కి ఏమి ఇబ్బంది రాకుండా దీన్ని ఇంగ్లీష్ పరిభాషలో డిసీజ్డ్ డోనర్ అంటారు. అంటే బ్రెయిన్ స్టెమ్ పని చేయని వాళ్ళని డిసీజ్ డోనర్స్ అంటారు. ఆ పేషెంట్ని కాపాడుతా మిగతా వాళ్ళకు ఉపయోగపడేట్టు చేశారు. ఫస్ట్ డాక్టర్ మస్తాన్ సాహెబ్ గారు వారు మాట్లాడతారు. ఆయన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఇక్కడ మా ఎన్ఆర్ఐ తరఫున ఇన్ఛార్జి డాక్టర్ గారు. ఎప్పుడైనా ఇలాంటి తీవ్రమైన తలదెబ్బతైన ఏ పేషెంట్ వచ్చినా సరే వారు వేరే కారణాలతో తలకు సంబంధించిన మెదడుకు సంబంధించిన తీవ్రమైన కారణాలతో వచ్చిన పేషెంట్స్కి ముందుగా అన్ని విధాలుగా పేషెంట్ ఇంప్రూవ్ అవడానికి ప్రయత్నిస్తామండి. దురదృష్టవశాత్తు అన్ని విధాలుగా ఏ విధంగా ఆ మెదడుని కాపాడలేము అని తేల్చిన తర్వాత అది కూడా కొన్ని రూల్స్ ప్రకారం ఒక 6 గంటల వ్యవధిలో మళ్ళీ కొన్ని పరీక్షలు చేసుకుని కంప్లీట్గా నిర్ధారణ వచ్చిన తర్వాత మాత్రమే ఒక డెసిషన్కి రావడం జరుగుతుందండి. బ్రెయిన్ డెత్ అని అంటే ఇక మెదడు పనిచేయదు అని నిర్ధారణకు వస్తారండి. ఇక అలాంటి అవకాశం అనేది చాలా అరుదుగా చాలా తక్కువ మంది పేషెంట్స్, తక్కువ మంది ఫ్యామిలీస్కి మాత్రమే వస్తుంది. రోజు ఎంతోమంది చనిపోతున్నారు కానీ భారతదేశంలో కానీ ఇప్పుడు ప్రపంచంలో కానీ ఈ అవకాశం వచ్చేది అందులో చాలా కొద్ది పర్సంటేజ్ మందికే వస్తుంది. వాళ్ళకి బాడీలో వేరే అవయవాలన్నీ పనిచేస్తూ ఉంటాయి కానీ ఇక మెదడు రికవరీ కానటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం ఈ అవకాశం వస్తుందండి. వాళ్ళు కనుక ఆ ఫ్యామిలీస్ పాజిటివ్గా ఆలోచించి సమాజం గురించి ఆలోచించి ఈ అవయవదానానికి ముందుకు వస్తే చాలా అభినందనీయం. ఆ విషయం ప్రజలందరికీ మీ ద్వారా తెలియపరచడానికి ధన్యవాదాలు. ఈ ప్రసాద్ గారికి 2 రోజుల కింద యాక్సిడెంట్ అయింది. ట్రీట్మెంట్ అంతా జరిగింది, చేయగలిగిన ప్రయత్నం అంతా. కానీ అనివార్య పరిస్థితుల్లో బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేయాల్సి వచ్చింది. కానీ వాళ్ళ కుటుంబమే ముందుకు వచ్చి ఇలా బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్కి ఆర్గాన్ డొనేషన్ స్కీమ్ ఉంది కదా, దాని కింద మేము చేస్తామని వాళ్ళే ముందుకు వచ్చారు. చాలా అభినందనీయమైన విషయం. సో సీనియర్స్, కొలీగ్స్ అందరూ ఆర్గాన్ డొనేషన్ ఇంపార్టెన్స్, దానివల్ల ఉపయోగాలన్నీ మీకు చెప్పారు. బట్ మీడియా ముఖంగా ఈ విషయం ప్రజలందరికీ సులభంగా చేరింది అంటే చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు 6 మంది జీవితాల్లో మళ్ళీ వెలుగు నింపుతున్నారు ప్రసాద్ గారు.
సో ఇది ప్రజల్లో ఏంటంటే కొంచెం అపోహలు ఉన్నాయి, ఆర్గాన్స్ ఇస్తే ఏమవుద్దో అది ఇదని. సో రకరకాల మతాలు, రకరకాల ధర్మాలు ఉన్నాయి. సో బట్ ఆర్గాన్ ఇచ్చినందువల్ల పోయేది ఏం లేదు, మళ్ళీ మనం ఇంకొకరిలో బతుకుంటాం. ఒకరు 6 మందిలో బతుకుంటారనేది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో మీరు అపోహలు తొలగించే ప్రయత్నం మీ ద్వారా జరిగితే సంతోషం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.